హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే దాల్ రైస్ చేస్తున్నా. ఇదిగోండి, చక్క పెసరపప్పు అయితే సిమ్ములో చక్క వేడి మంచిగా వేయింపుకోవాలి. వేయింపుకున్న తర్వాత బియ్యం నేనైతే ఈక్వల్గా వేస్తాను. 1 గ్లాసు రైస్ వేస్తే 1 గ్లాస్ పప్పు వేస్తాను. ఎందుకంటే బలంగా ఉండాలి కాబట్టి ఎక్కువ వేస్తాను అన్నట్టు. పప్పు, నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి, 1 పావు నూనె, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇట్లా ఎండుమిర్చి, పోపు గింజలు, టమాటా అన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి పప్పు అయితే మంచిగా వేయింపుకున్నాం కాబట్టి రైస్, పప్పు అన్నీ వేసిన తర్వాత వాటర్ వేసి 3 విజిల్లు అయితే పెట్టేసిన. ఎంత టేస్టీ అయిందని అన్నారంటే పిల్లలు, సూపర్ నచ్చింది. వాళ్ళకి నచ్చితే మనకు ఆ సంతోషం వేరుంటుంది. కొత్తిమీర అన్నీ వేసేసిన, సూపర్ టేస్టీ అయిపోయింది. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. దాల్ రైస్ అయితే అయిపోయిందండి. మీ రోజు మీ ఇంట్లో వంటలు ఏంటి? అటు దాల్ రైస్ అయిపోయింది, ఇటైతే నేనైతే చక్కగా పూజలు చేస్తున్నాను. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీరామ్. మళ్ళీ వచ్చేసి చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నానండి. చిక్కుడుకాయ కూర వేపుడైతే అయిపోయింది. ఇటు వచ్చేసి గటక అవుతుంది, జొన్న గటక. మా బాబాయ్ అయితే రాసుకుంటున్నాడు. పూజలు అయిపోయినాయి. పాపకైతే పోపన్నం కావాలన్నది. ఇదిగోండి పోపన్నం వేసిన. మా వారైతే వంకాయలు, పర్వలు కట్ చేస్తున్నారు. ఇంకా శనగపప్పు, క్యాబేజ్ కూర.